ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ షిరిడి సాయినాథాయ నమః. మీకు ప్రతిరోజు కూడా ఒక్కొక్క విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో భాగంగా మేము జ్యోతిష్యం నేర్పడం ప్రారంభించాం. దీంట్లో బేసిక్స్ అన్నీ నేర్చుకోవచ్చు. మొట్టమొదటగా ఇది కేవలం 3 నెలల కోర్సు. 3 నెలలకి కూడా 6,000 రూపాయలు అవుతుంది. మీరు బేసిక్స్ నేర్చుకుని ఆ తర్వాత మీకు ఇంకా ఆసక్తి ఉన్నట్లయితే మీరు ఇంకా సబ్జెక్టులో ముందుకు వెళ్ళొచ్చు. దీంట్లో జ్యోతిషం, వాస్తు, ముహూర్త భాగం, ప్రశ్న ఇవన్నీ కూడా నేర్పడం జరుగుతుంది. ప్రతి రోజు విడిచి రోజు క్లాస్ ఉంటుంది మీకు. ప్రతిరోజు విడిచి రోజు పాఠం పంపిస్తాం. వాట్సాప్లో మీకు పాఠాలు పంపిస్తాం, ఆడియో కూడా పెడతాం. దీనికోసం మీరు సంప్రదించవలసినటువంటి నంబరు 9440989496 బిఎల్ఎన్ మూర్తి. ఈవేళ వివిధ భావాలలో శుక్రుడు కనుక ఉన్నట్లయితే ఆ జాతకుడికి ఎలా ఉంటుందని చెప్పేటువంటిది ఒక ముఖ్య విషయం. ఎవరికైనా సరే లగ్నంలో శుక్రుడు ఉంటే చాలా అందంగా ఉంటాడు. అదేవిధంగా మంచి క్యారెక్టర్ ఉంటుంది, విద్యప్రధానంగా బాగుంటుంది, పవిత్రంగా ఉంటాడు. అదే ద్వితీయంలో కనుక ఉన్నట్లయితే సిరి సంపదలకు లోటు ఉండదు, ధనం బాగా ఉంటుంది, విద్య కూడా బాగుంటుంది. అదే తృతీయంలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది, సంతానం బాగుంటుంది, అధికారుల వల్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చతుర్థంలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే జ్ఞానవంతుడవుతాడు, భార్య వల్ల కూడా ధనం వస్తుంది, తెలివితేటలు ఉంటాయి. పంచమంలో కనుక చంద్రుడు ఉంటే అతని జీవితంలో చాలా శుభాలు బాగా జరుగుతాయి, ఆనందంగా ఉంటాడు, కుటుంబ పరంగా చాలా బాగుంటుంది, ఐశ్వర్యం బాగుంటుంది. అదే కనుక షష్టంలో 6 కనుక శుక్రుడు ఉన్నట్లయితే కొంచెం ఆడంబరమైన మాటలు ఉంటాయి, ఇతరులను కొంచెం ఇష్టపడకపోవడం, అనారోగ్యం ఉంటుంది, చెడు సావాసాలు ఉంటాయి. ఇటువంటి వాళ్ళు శుక్రుడికి పరిహారాలు చేసుకుంటే మంచిది. అట్లాగే సప్తమంలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే అందమైన భార్య వస్తుంది, విలాసవంతమైనటువంటి జీవితం ఉంటుంది, సిరి సంపదలు బాగుంటాయి. అష్టమంలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే ఈయన లోకానికి ఇష్టం లేనటువంటి పనులు, చట్టపరం కానివి చేస్తూ ఉంటాడు, వ్యర్థంగా తిరుగుతూ ఉంటాడు, గొడవలంటే ఇష్టపడతాడు. అలాగే నవమంలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే అందరికీ కూడా ఇష్టడవుతాడు, గ్రామ అధికారం కూడా లభిస్తుంది, మంచి మంచి కార్యక్రమాలని చేస్తాడు. అలాగే దశమంలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే శుభకార్యాలని చేస్తూ ఉంటాడు, ధనపరంగా చాలా బాగుంటుంది, అధికారులకు అనుకూలంగా ఉంటాడు. ఏకాదశంలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే అందరికీ కూడా ఇష్టంగా ఉంటాడు, స్త్రీల వల్ల లాభం ఉంటుంది, అతనికి స్త్రీధనం ప్రాప్తిస్తుంది, పేరు ప్రతిష్టలు బాగుంటాయి. అలాగే ద్వాదశంలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే ఎక్కువగా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. అది కూడా భార్య పరంగా కానీ లేదా ఒక స్త్రీ పరంగా కానీ ఎక్కువగా ఖర్చు పెట్టవలసినటువంటి అవకాశం ఉంటుంది. ఏదో విధంగా ఒక స్త్రీ పరంగా ధనం వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి శుక్రుడు ఎప్పుడైతే బాగున్నాడో అటువంటి వాళ్ళందరూ కూడా ఆ శుభ ఫలితాన్ని పొందుతారు. అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు, వివిధ భావాల్లో ఉన్నప్పుడు శుక్రుడు ఎలా ఉన్నాడో చెప్పాం. కాబట్టి శుక్రుడు బాగోలేని సమయంలో శుక్రుడికి కనుక పరిహారాలు చేసుకుంటే ఆ యొక్క దశాంతర దశలో అతనికి అన్ని విధాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిఎల్ఎన్ మూర్తి 9440989496.